అసలు ఈ సీతమ్మ గొడవ వెనకాతల ఎంత రాజకీయ కుట్ర ఉందంటే ఇదంతా ప్రతిపక్షం వాళ్ళు చేస్తున్న కుట్ర. ఈ నా అన్వేషణ ఆల్రెడీ 5-6 లక్షల మంది సబ్స్క్రైబర్స్ తగ్గిపోవడము. అయ్యయ్యో సానుభూతి వద్దురా. బెట్టింగ్ గ్యాంగ్ ఏదైతే ఉందో వాళ్ళందరూ కక్ష కట్టుకొని ఉన్నారు. తిరిగి నా మీదకి వస్తాడు అనుకున్నా. హర్షసాయి లాంటి వాళ్ళు అండ్ బయా సన్నీ యాదవ్ లాంటి వాళ్ళు అజ్ఞాతంలోకి వెళ్ళిపోవడానికి దాని వెనకాల ఉండే ఏకైక వ్యక్తి ఈ నా అన్వేషణ. మనం ఒక 100 మంది బెట్టింగ్ రాయల్ని కుక్కలు కొట్టినట్లు కొట్టాం కాబట్టి అవి ఈ రోజు ఎవరు చేయకుండా చేయగలిగాడు ఈ అన్వేష్. దానికి తోడు ఈ పోలీసులు ఈ అకౌంట్లు ఫ్రీజ్ చేసేసారు. వాళ్ళు పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? ద్రౌపదిని సీతాదేవిని పూజిస్తారు. సో తప్పుడు మాట అంటే అది కంట్రోల్ తప్పిపోయింది. కంట్రోల్ అవ్వదు ఏమవుతుంది. ఇన్నాళ్ళకి నేను ఈ సీతమ్మ విషయంలో చిన్న తప్పు, అది అందరికీ తెలుసు, అది తప్పే కాదు. సీతమ్మ విషయంలో చిన్న తప్పు, అది అందరికీ తెలుసు, అది తప్పే కాదు, కానీ చిన్న స్పెల్లింగ్ మిస్టేక్. బాబోయ్ కవర్ చేసుకోవడంలో నీకు నువ్వే సాటరా బాబు. అతను చాలా మందిని తిట్టినప్పుడు అతన్ని ఒక ఆటగాడిగా ప్రొజెక్ట్ చేశారు. ఇంటర్నేషనల్ ఆటగానమ్మా, నేషనల్ ఆటగాను కాదు, జిల్లా రాష్ట్ర స్థాయి ఆటలు నేను ఆడినా, అన్నంతా ఇంటర్నేషనల్ అని చెప్పాను. బాబు గొప్ప సీక్రెట్ చెప్పారా నీకు దానవరా బాబు. ఇటు పక్కన నేను చూస్తుంటే వాళ్ళందరూ ఈ పుట్టినా కొడుకు మామూలుగా ఎంజాయ్ చేయట్లేదని పాపం ఈ విదేశాలు తిరుక్కుంటూ ఎంజాయ్ చేసుకుంటూ అందమైన అమ్మాయిలు ఎన్ని